చెప్పండి అసలు ఎవరి పాలన బాగుంది ఏంటి? ప్రస్తుతం చూస్తే టిఆర్ఎస్ పాలన మంచిగా ఉండే. కాకపోతే ఏంటంటే వాళ్ళు చేయడం వల్ల వాళ్ళకి దెబ్బతిన్నారు. అంటే ఏం చేయడం వల్ల దెబ్బతిన్నారు? ఏం చేయడం అహంకార పోగడం వల్ల మొత్తం ఆ, పబ్లిక్ ని పట్టించుకోవట్లేదు, ఏం చేసుకోలేదు, ఎవరిని పట్టించుకోలేదు. దాని వల్ల కేసీఆర్ ఓడిపోయాడు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది కదా, కాంగ్రెస్ ఎలా ఉంది? కాంగ్రెస్ పరిపాలన కూడా మంచిగానే ఉంది. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ పరిపాలన రేవంత్ రెడ్డి చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. అంటే ఏం చెప్పిండు ఏం చేస్తున్నారు? కరెంటు ఉచితంగా ఇస్తాను ప్రతి ఒక్క మనిషికి. 200 యూనిట్లు గవర్నమెంట్ వాళ్ళకు, ఎవరికైనా రైతులకు కానీ మామూలు వ్యక్తులకు కానీ ఎవరికి కరెంట్ ఉచితంగా ఎవరికి ఇంతవరకు ఇయ్యలే. గ్యాస్ సిలిండర్ ఫ్రీ అని చెప్పిండు, 500 అన్నాడు. ఏ గ్యాస్ సిలిండర్ ఇస్తుండు 500కి? ఇంత బుడ్డి ఇస్తుండు. అది ఎవరికి ఇస్తుండు, ఎవరికి ఇవ్వకొచ్చిండు, అది అసలు ఏ మంచి కూడా తెలుస్తుంది. అర్థం కావట్లేదు. అసలు అర్థమే కావట్లేదు వాళ్ళకి. మరి మీకు పొలం ఉందా అంకుల్ ఊర్లో? ఊళ్ళో పొలం ఉంది. మరి దానికి రైతు బంధు వస్తుందా? రైతు భరోసా రాలేదు. రైతు భరోసా రాలేదు. రేవంత్ రెడ్డి గెలిచారు, ఇంతవరకు రాలేదు. రాలేదా? ఎన్ని ఎకరాలు ఉన్నాయి మరి? మాకున్నది అది 10 ఎకరానే ఉంది, ఎక్కువ లేదు. అద్దె ఎకరం. మరి 1,50,000 లోపు, 1,00,000 లోపు, 2,00,000 లోపు అని చెప్పి విడతలుగా 3 విడతల్లో చేసింది కదా. మరి మీరు అడిగినరా మీ ఊర్లో? మా ఊర్లో మాకు రైతు బంధు అప్పు చేసుకోలేదు. మేము ఏ పెక్కు రుణం చేసుకోలేదు. మాకు అది అలవాటు లేదు. అలవాటు ఉన్నాడు 4 లక్షలు 10 లక్షలు చేసుకున్నారు, వాళ్ళకి రుణం అయిపోయింది. వేరే వాళ్ళకి చేసిన వాళ్ళు కాదు. కానీ చేస్తామన్నది ఒకటి, చేసేది ఒకటి. వీళ్ళు రాజకీయ నాయకులు అన్నప్పుడు అందరూ వస్తే మేము గరీబ్ పార్టీ వాళ్ళు, మేము గరీబ్లకు చేస్తాము, అది చేస్తాము. ఏ గరీబని చేయడు, ఉన్నోడికి ఉన్నోడే చేస్తాం. గరీబని పట్టించుకున్న అదే ఉండడు. వేస్ట్ రాజకీయ నాయకులు మొత్తం. రాజకీయ నాయకుడు అంటే మరి ఎలా ఉండాలని మీరు అనుకుంటున్నారు? ఎలా ఉండాలంటే అనుకూలంగా, ప్రతి ఒక్క వ్యక్తికి అనుకూలంగా ఉండాలి. డబ్బులు అనుకోగలకంగా, డబ్బులు అనుకోగలకంగా ఇది రాజకీయం అన్నారు. డబ్బులకి కండువా పీల్చుకుంటారు, డబ్బులకు దూరం అంటారు. అది రాజకీయం అన్నారు. డబ్బులు దగ్గర తీసుకోవాలి, అది రాజకీయం అంటారు. కరెంటు ఉచిత కరెంట్ ఇస్తా అందరికి ఫ్రీ, 24 గంటల కరెంట్ అన్నాడు. మా ఇంటికాడ ఇప్పుడు ఉండే పటంచర్లో అసలు కరెంటు పొద్దున్న దగ్గర 2-3-4 సార్లు పోతుంది. ఏం కరెంట్ ఇస్తుండ్రు రేవంత్ రెడ్డి కూడా వచ్చి కూడా. మరి మీ కరెంట్ ఆఫీసర్స్ వాళ్ళకి కాల్ చేసి చెప్పలేదా? కాల్ చేసి అడుగుతున్నాం, మేమేం చేద్దాం పోతుంది అంటారు. అంతే, ఏ వాడు పట్టించుకున్నది. కానీ చెప్పడానికే మేడం వీళ్ళు ఎవరైనా హామీలు ఇవ్వడము, పబ్లిక్ మోసం చేయడం అంతే. ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు ఏం, కాంగ్రెస్ వాళ్ళు ఏం, బీజేపీ చెప్పడం వరకే వాళ్ళు అంతే. పనులు చేసే వక్తం లేదు వాళ్ళకి. మరి రేట్లు ఎలా ఉన్నాయి? కూరగాయలే కానీ ఏంటి సామాన్య మనం ఉన్నాం కదా, సామాన్యులం కదా, మరి ఎలా ఉన్నాయి? కొనే విధంగా ఉన్నాయా లేకపోతే? రేట్లు మాత్రం అనుకూలంగా ఉన్నాయి మేడం. ఇప్పుడైతే కూరగాయల రేట్లు అనుకూలంగా ఉన్నాయి. ఎవడు కొనే స్థితి లేనట్టు లేవు. కూరగాయలు అయితే మామూలు రేట్లే ఉన్నాయి. ఏది కొన్ని బియ్యము, ఉప్పులు అవి అంటే బరాబర్ రేట్లు ఎక్కువైనాయి. కానీ ఈ కూరగాయలు మాత్రం మామూలు రేట్లే ఉన్నాయి. ఈ వెల్లుల్లిపాయ మరి ఇది అంకుల్ మీరు ఇదే కదా చేస్తుంది వ్యాపారం, ఇదే మేడం మా ఎల్లుల్లిపాయ ఈ సంవత్సరం ఎల్లుల్లిపాయ అంత వేస్ట్ ఏం లేదు. రేటు తగ్గింది, రేటు తగ్గిపోయింది. కానీ గవర్నమెంట్ మేడం ఇదొకటి, ఇంత మార్కెట్ ఇది ఉంది. ఈ మార్కెట్ లో అసలు ఇంత పబ్లిక్ లేదు. ఆ రోడ్డు మీద పెద్ద జామ్ అవుతుంది, గంట 2 గంటలు. అక్కడ పోలీసులు పట్టించుకొని ఈ మార్కెట్కి వచ్చి తీయండి చాలా రాసుడు, కొట్టుడు, తిట్టుడు, ఇది రాజకీయం అంటారు మేడం. ఆ రోడ్డు మీద పెద్ద ట్రాఫిక్ జామ్, ఒక్కొక్క గంట పడుతుంది మేడం. మూసాపేట నుండి కోటపల్లి కరెక్ట్ గంట పట్టింది రాత్రి. అంతా జనాభా, అంతా ట్రాఫిక్ ఏం చేయకొచ్చారు పబ్లిక్ కి. మరి గీడొచ్చి ఈ పబ్లిక్ ఏమవుతుంది మేడం గాలిలోకి? ఇది కూరగాయల మార్కెట్ అప్పుడు ట్రాఫిక్ అవుతా ఉంటుంది, పోతా ఉంటది. కానీ చూడనట్లు పోవాలి. కానీ ఇది తీయండి, అది తీయండి, వీడిని కొట్టుండి, ఏంది వీళ్ళది? ఇది రాజకీయం ఇది. ఈ మార్కెట్ లేకుంటే భరత్నగర్ కాలనీ ఉందా, మూసాపేట ఉందా? ఎప్పుడు కూడా భరత్నగర్ కాలనీ మార్కెట్ ఎప్పుడు అయిందో భరత్నగర్ కాలనీ కానీ మూసాపేట కానీ డెవలప్ అయిపోయింది. అంతలాగా అసలు ఇవి డెవలప్ లేదు. ఇప్పుడు అందరు మేము పల్లె మళ్ళీ అంటారు ఏరియాలో. కానీ ఎవరు ఏం పట్టించుకుంటారో రెడీ. వేస్ట్ పాలన, ఇబ్బంది అయినా వేస్ట్.